దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరూ కూడా దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క ప్రాముఖ్యంగా ముందుగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాటలు కొద్దిగా మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని బట్టి మీకు నేను కొన్ని విషయాలు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, నాతో కలిసి ఏకీభవించడానికి ప్రయత్నించండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన ఏమంటారు కంక్లూడ్ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే, యూదులంట ఏమంటున్నారు, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇక్కడ ఇద్దరు గురించి ఆయన చెప్పాడు. యూదులంట సూచక క్రియలు చేయమని అడుగుతున్నారంట, అయితే గ్రీసు దేశస్థులంట జ్ఞానం వెతుకుచున్నారంట. అయితే పౌలు గారు మాత్రం పౌలు గారితో పాటుగా పనిచేస్తున్నటువంటి ఇతర సేవకుల నిమిత్తం నిలబడి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులు అనుకున్నారు సూచక క్రియలు కావాలి, గ్రీసు దేశస్థులు అనుకున్నారు మనము జ్ఞానం వెతకాలి. కానీ పౌలు గారు అంటున్నాడు, అది కాదు మీకు ప్రాముఖ్యం, అది కాదు, మొదట సిలువ వేయబడినటువంటి క్రీస్తును తెలుసుకోండి. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడో తెలుసుకోండి, ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చిందో తెలుసుకోండి, ఆయన దగ్గరకు రండి. నీ పాపాల కోసం మరణించాడు, నీ కోసమని ఆయన సిలువనెక్కాడు, నా పాపాలను కడిగివేయాలని, నరకానికి వెళ్ళే మన మార్గాలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలనే మన కోసమని ఆయన బలి అయ్యాడు, ఇది నీకు ప్రాముఖ్యము అని అపోస్తులైనటువంటి పౌలు గారు అందరి పక్షాన నిలబడి ఆయన మాట్లాడాడు. ఒకవేళ ఈయన ఆ రోజు ఉన్నటువంటి జనాలతోనే కాదు, ఈరోజు ఉన్నటువంటి మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇదే కనపడుతుంది. ఆయన అంటున్నాడు, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాం, ఎందుకంటే అదే నీకు మొట్టమొదటిగా కావాల్సినది. ఆమేన్. ఈరోజు నువ్వు కూడా దేనికోసం వెతుకుతున్నావు? ఈరోజు నువ్వు దేనికోసమని మందిరానికి వస్తూ ఉన్నావు? ఈరోజు నువ్వు ఎందుకోసమని దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం వింటూ ఉన్నావు? లేకపోతే ఈరోజు నువ్వు ఏ విషయం మీద వాక్యాన్ని బోధిస్తూ ఉన్నావు? చాలా సంఘాలు నేను గమనించానండి. చాలా వరకు సంఘాలను నేను గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు వీరు మాత్రం జనాలను లేకపోతే విశ్వాసులను వారు పిలిచేటప్పుడు ఏమని పిలుస్తున్నారు తెలుసా? సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాము, రండి ఈ స్వార్థ వినండి, రక్షణ పొందండి, పాపములను కడుక్కోండి, పాపములను తుడిచివేసుకోండి, పరలోక రాజ్యానికి వారసులు కండి అని అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఈనాడు నేను చాలా సంఘాలను చూశాను, చాలా మందిరాలను చూశాను. నేను అందరినీ అనట్లేదు దయచేసి. చాలా మందిరాలను చూశాను, లేకపోతే చెప్పేవారిని చాలామందిని నేను చూశాను, చాలా సంఘాలను నేను చూశాను. ఏమని ప్రకటిస్తున్నారు, లేదా ఏమని విశ్వాసులను పిలుస్తున్నారు, ఏమని బిలీవర్స్ని మా మందిరానికి రండి అని పిలుస్తున్నారో తెలుసా? కొన్ని విషయాలను చూపించే వాళ్ళు పిలుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువను చూపించి పిలవట్లా. ఏం చూపించి పిలుస్తున్నారు తెలుసా? ఆశీర్వాదాలను చూపిస్తూ ఉన్నారు, అద్భుతాలను చూపిస్తూ ఉన్నారు, మెరికల్స్ని వారు చూపిస్తూ ఉన్నారు, సంగీతాలను చూపించి పిలుస్తూ ఉన్నారు. అవునా కదా? లేకపోతే చర్చి క్రౌడ్స్ని చెప్పుకొని పిలుస్తూ ఉన్నారు. మా దగ్గర ఇంతమంది, ఆ మీటింగ్ పెడితే అంతమంది వచ్చారు, ఈ సంఘం కడితే ఇంతమంది వచ్చారు, ఇది ఇన్ని కోట్లు, అదన్ని లక్షలు. ఈరోజు దేన్ని చూపించి మందిరానికి విశ్వాసులను, లేకపోతే మందిరము ఏం చూపిస్తూ ఉంది విశ్వాసులను తీసుకొని రావడానికి? చాలామంది విశ్వాసులు కూడా ఇలాగే తయారయ్యారు. చాలామంది విశ్వాసులు కూడా ఇలాగ ఉన్నారు. అందరిని అనట్లా, కొందరిని, ఇలాంటి పొజిషన్లో ఉన్నవారిని మాత్రం అంటున్నాను. ఈ మాటలు వారికే తగులుతా. ఒకవేళ ఈ మాటలు ఈరోజు నీకు తగిలే అంటే దీన్ని బట్టి నా మీద కోప్పడద్దండి దయచేసి. ఒకవేళ కోప్పడిన బాధ లేదు, కానీ బ్రతుకు మార్చుకోండి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చాలామంది విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? వారు వెళ్ళేటువంటి మందిరము ఎలాంటి మందిరాన్ని ఎత్తుక్కుంటున్నారో తెలుసా? ఆశీర్వాదాలే చెప్పాలి, ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు. దీవెనలే ఉండాలి, ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు. మెరికల్స్, అద్భుతాలే జరగాలి, ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు. చర్చి చాలా పెద్దదై ఉండాలి, అక్కడికే వెళ్ళి కూర్చుంటారు. సంగీతం చాలా బాగుండాలి, అక్కడికే వెళ్ళి కూర్చుంటారు. అక్కడే ఆకర్షితులు అవుతారు. ఈరోజు వాటికి కాదంటే నువ్వు ఆకర్షితుడు అవ్వాల్సింది సిలువ వేయబడిన క్రీస్తుకు. రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది. ఏమయ్యాడు ఆ రోజు దేవుడు అంటే, నీ పాపాల కోసం చచ్చిపోయాడు, నీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసమని ఆయన సిలువనెక్కాడు. చాలామంది
ఏమంటారు విశ్వాసులు, చాలామంది విశ్వాసులు సుఖానికి అలవాటు పడ్డారు. చాలా సంఘాలు విశ్వాసులను సుఖానికి అలవాటు చేస్తున్నాయి. కానీ ఇందులో నేను చూసినప్పుడు ఒకటి నేను గమనించుకున్నానండి. సిలువ వేయబడిన క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తు. సిలువ అంటే ఏంటి? శ్రమ. అవునా కదా? దేవుడు నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడు అంటాడే. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా ఆయన శ్రమ పడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆయన శ్రమ పడ్డాడు. మీ క్వశ్చన్ చెప్పనా? దేవునికి దగ్గరగా ఉంటే శ్రమలు ఉంటాయి. అర్థమైందా? దేవునికి దగ్గరగా ఉంటే శ్రమలు ఉంటాయి. దేవునికి దగ్గరగా ఉంటే కష్టం ఉంటుంది. విశ్వాస జీవితంలో కష్టం ఉంటుంది. నిలదొక్కుకోవాలని కష్టం ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు, చెప్పిన వినేవాళ్ళు తక్కువ. చాలామంది చెప్పరండి ఈ విషయాలు. ఎక్కువ శాతం ఆశీర్వాదమే వినేవాళ్ళు. చాలామంది సిలువ ఉంటుంది, కష్టం ఉంటుంది అంటే రారక్కడికి, ఆ మందిరానికి వెళ్ళరు. సుఖం ఆశీర్వాదమే చెప్పాలంటారు. కానీ దేవుడు నీ కోసం కష్టపడ్డాడు. అందుకే ఈరోజు నీకు రక్షణ వచ్చింది. తెలుసా? దేవునిలో కష్టం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కష్టం ఉంటుంది. దేవుని దారి ముళ్ళదారి. రిమెంబర్ దిస్. దేవుని దారి ముళ్ళదారి. చాలామంది మందిరానికి వెళ్ళేది వీటి కోసం. ఇంకొంతమంది వెళ్తారండి. అక్కడ ఏమంటారు? గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతికినట్టుగా అండ్ రాయబడినటువంటి మాటలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉంటుంది. గ్రీసు దేశస్తులు అంటే జ్ఞానమును వెతుకుతున్నారండి. ఈరోజు చాలామంది సంఘాలకు వెళ్ళేది కూడా ఏం వెతుకుతారో తెలుసా? మర్మాల కోసం వెతుక్కుంటూ వెళ్ళేవారు ఉంటారు. బేసిక్స్ ఏబిసిడీలు రావండి. ఇంటర్లో కూర్చోబెడితే ఏం చదువుతారు మీరు? మర్మాలు మాత్రమేనా? బేసిక్స్ వద్దా? మర్మాలు తెలుసుకుంటే కాదు నీకు పరలోక రాజ్యం వచ్చేది. దేవునితో ఎలా ఉండాలో తెలుసుకుంటే వస్తుంది. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో తెలుసుకుంటే వస్తుంది. ఆయన సిలువలో నీ కోసం చేసిన త్యాగాన్ని బట్టి ఆ త్యాగానికి కృతజ్ఞతగా ఉంటే నీకు వస్తుంది. మర్మాలు తెలుసుకుంటే రాదండి. బైబిల్లో దాగి ఉన్న పేర్లను తెలుసుకుంటే పరలోక రాజ్యం కాదండి. తెలుసుకోవద్దు అని నేను చెప్పట్లా. సంగీతాలు వద్దు అని నేను చెప్పట్లా. అద్భుతాలు వద్దు అని నేను చెప్పట్లా. ఆశ్చర్య కార్యాలు వద్దు అని నేను చెప్పట్లా. కానీ ముఖ్యమైన దాన్ని వదిలిపెట్టి దీని మీద ఏకాగ్రత ఉంచితే పరలోక రాజ్యం ముఖ్యమైనది, దాన్ని పోగొట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి. అందరూ చాలామంది దీని జోలికే వెళ్తూ ఉంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని మార్గం ముళ్ళ మార్గం. చాలా సంఘాలు ఇవి చూపించిన సంఘాలకి చాలామంది విశ్వాసులు వెళ్ళరు. దేవుని యొక్క మార్గం అనేదే ముళ్ళ మార్గం. ఈ యొక్క భూలోకం వరకే నేను చెప్తున్నాను కదా, ఈ యొక్క భూలోకం వరకే. దేవుని యొక్క మార్గం అనేది ముళ్ళ మార్గం. దాన్ని ఏం చేశారో తెలుసా? చాలామంది సంఘాలు లేకపోతే చాలామంది విశ్వాసులు ఎలా చేసేసారో తెలుసా? దేవుని మార్గం పూల మార్గం. అందులో ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి, ఆశ్చర్య కార్యాలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, గొప్ప సంగీతాలు ఉంటాయి. ఇవి వద్దు అని నేను చెప్పట్లే, ఇవి ఉండాలి. అయితే వీటికంటే ప్రాముఖ్యంగా యూ నీడ్ టు నో వన్ థింగ్. దేవుని యొక్క మార్గం అనేది ముళ్ళ మార్గం. కష్టాలు ఉండేటువంటి, శ్రమలు ఉండేటువంటి మార్గం. అయితే ఇదొక్క విషయంతో నీకు తెలిసిపోద్ది నువ్వు విశ్వాసవా కాదా అనేది. నిజమైనటువంటి విశ్వాసి శ్రమలలోనే ఆశీర్వాదం అనుకుంటాడండి. ఆమేన్. నిజమైనటువంటి విశ్వాసి ఈ విషయం తెలుసుకొని ఒకసారి నిన్ను ఎగ్జామిన్ చేసుకొని నేను విశ్వాసినా కాదనేది ఈ మాటల ద్వారా నీకే తెలుస్తుంది. ఇఫ్ యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ బై దిస్ వర్డ్స్, ఈ యొక్క మాటల వల్ల. నిజమైనటువంటి విశ్వాసికి దేవునిలో ఉన్నప్పుడు కలిగేటువంటి శ్రమలే ఆశీర్వాదాలు. ఆమేన్. నిజమైనటువంటి విశ్వాసికి, నిజమైనటువంటి దేవుణ్ణి వెంబడించే బిడ్డకు, నిజంగా దేవునిలో మారు మనసు పొందినటువంటి వాడికి దేవునిలో నిలబడినప్పుడు లోకం ద్వారా వచ్చేటువంటి కష్టాలు, లోకం ద్వారా వచ్చేటువంటి అవమానాలు, లోకం ద్వారా వచ్చేటువంటి శ్రమలే ఆశీర్వాదాలు. అందుకే పౌలు కూడా అంటాడు, బ్రతుకుట క్రీస్తే, బికాజ్ ఇట్ ఈస్ ప్రౌడ్ టు బీ ఇన్ క్రైస్ట్. దేవునిలో ఉండడం అనేది గర్వకారణం. దేవుని కోసమని అవమానపడడం అనేది అది అద్భుతం అండి. ఆమేన్. క్వశ్చన్ చెప్తాను, ఎంబీబీఎస్ కష్టమా కదా? దానికోసం రాత్రి పగలు కూర్చొని చదవాలి, చాలా కష్టపడి రాయాలి, చాలా కష్టపడి చదవాలి. కానీ దాన్ని ఎవరైనా కష్టం అనుకుంటారా? ఆ సీట్ కొట్టడానికి రాత్రి పగలు ప్రయత్నించరా? ఆ సీట్ని సంపాదించినప్పుడు ఎంత కష్టం పెట్టిందిరా ఏదైనా బాధపడతారా? యు విల్ ఎంజాయ్ ఇట్. అవునా? ఆనందిస్తావు కదా. ఐఏఎస్ లేదా కలెక్టర్ ఎగ్జామ్స్ ఉంటుంది, అది కూడా చాలా కష్టంగా ప్రిపేర్ అవ్వాలి. కానీ దాన్ని నువ్వు ఆనందించవా? కష్టమని వదిలేస్తావా? అవునా? కష్టమని వదిలేస్తారా? దాని తర్వాతనే కదా ఆనందం అంతా ఉండేది. ఇది కూడా అంతేనండి. దేవుడిలో ఉన్నప్పుడు కష్టం ఉంటుంది, దేవుడిలో నడిచేటప్పుడు శ్రమలు ఉంటాయి. కానీ ఈ శ్రమలు నువ్వు దేవుని వెంబడించేవాడివి అయితే అదే నీకు ఆశీర్వాదం. ఆమేన్. ఎక్కువసేపు దాచి ఉంచను. కానీ ఇంకో విషయం ఏంటో తెలుసా? అసలైన ఆశీర్వాదం ఒకవేళ ఈ భూలోకంలో నీకు అద్భుతాలు జరగకపోవచ్చు, ఈ భూలోకంలో నీకు ఆశీర్వాదాలు రాకపోవచ్చు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగకపోవచ్చు. కానీ నీ కోసం దాచి ఉంచబడిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు శ్రమలకు ఓర్చుకున్నప్పుడు
అవమానాలకు ఓర్చుకున్నప్పుడు, దేవుని యొద్ద నుంచి పక్కకు వెళ్లకుండా ఉన్నప్పుడు, ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా, దీవెనలు ఉన్నా లేకపోయినా, దేవునితో కలిసి నడిచినప్పుడు నీకు ఇవ్వబడేటువంటి అద్భుతమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. ఆమేన్. ఎంతవరకే నాకు తెలుసు నీకు పరలోక రాజ్యం వస్తుందని, కానీ నీకోసం ఏమేమి దాచి ఉంచాడో అది ఊహించలేమండి. నీకోసం దేవుడు ఏమేమి ఇవ్వాలనుకున్నాడు. ఎందుకని నువ్వు భూలోకంలో కష్టపడ్డావు కదా, శ్రమలున్న దేవుని విడిచిపెట్టలేదు కదా. పూల మార్గం కాదు దేవుంది, ముళ్ళ మార్గమే, కానీ ఇదే నాకు ఆశీర్వాదం, ఇదే నాకు ఆనందం అని దేవునితో పాటు నిలబడ్డావు కదా. నేను చెప్తున్నాను, నీకు పరలోక రాజ్యం వస్తుంది, కానీ దేవుడు అంతకు మించి నీ కోసం ఏమి దాచిపెట్టాడు. వాటన్నిటిని ఎందుకంటే పోగొట్టుకుంటారు ఈరోజు మీరు. దేవుడు నీకు గొప్ప అనుగ్రహిస్తాడు, అయితే ఈ భూలోకంలో కొద్దిగా కష్టపడండి. దేవుడు అంటాడు అనమాట, నా కోసమని తన ప్రాణాన్ని వాడు పోగొట్టుకుంటే దాన్ని మరలా దక్కించుకుంటాడు. దేవుడు అంటాడు, నీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు. భారం, నీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు. దేవుడు అన్నాడు. కెన్ యూ ఫాలో జీసస్? దేవుడిని వెంబడించగలవా? ఏమండి, దేవుడు అంటాడండి, నా శరీరాన్ని నా రక్తాన్ని త్రాగుతేనే కానీ నన్ను వెంబడించిన వాళ్ళు కాదు మీరు అన్నాడు. చాలామంది శిష్యులు వదిలేసి వెళ్ళిపోయారు దేవుడినప్పుడు. ఆ మాట అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక సమాజ మందిరంలో దేవుడుండి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని దగ్గర 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు. బోధిస్తూ ఉన్నప్పుడు ఆయనంట ఏమంటారు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగుతేనే కానీ నన్ను వెంబడించిన వాళ్ళు కాదు మీరు అన్నప్పుడు చాలామంది శిష్యులు వెళ్ళిపోయి 12 మంది మిగులుతారు. ఎందుకని వాళ్ళందరూ ఏమనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారితో వెళ్తే చాలా సుఖంగా ఒక పెద్ద బంగ్లాలో ఉంటాం అనుకున్నామే, యేసుక్రీస్తు ప్రభుని ఫాలో అవుతే చాలా సుఖమైన జీవితం వస్తుంది అనుకున్నాం. ఇదేంటి అన్ని కష్టాలు కనపడుతున్నాయి? రిమెంబర్ దిస్, దెర్ ఈస్ క్రాస్ బిఫోర్ క్రౌన్. కిరీటానికి ముందుగా సిలువ ఉంది, దాన్ని ఎత్తుకున్న తర్వాతనే కిరీటం నీకు ఇవ్వబడుతుంది. అవును ప్రియమైనటువంటి వారలారా, ఇది గుర్తుపెట్టుకో, నీ నెత్తిన జీవ కిరీటాన్ని పెట్టడానికి ఆయన నెత్తిన ముళ్ళ కిరీటాన్ని మోసాడు. నీ శరీరం మీద మంచి వస్త్రాలు వేయడానికి ఆయన శరీరం మీద ఒక్క బట్ట కూడా లేకుండా దున్నించుకున్నాడు. నీ మీద ఏ భారం లేకుండా చేయడానికి ఆయన మీద సమస్త లోక భారాన్ని మోసుకున్నాడు. నీవు పరలోక రాజ్యానికి ఆటంకం అయ్యేటువంటి పాపాలు నీ మీద ఉండకూడదు అని నా పాపాలను ఆయన మోసుకున్నాడు. ఈరోజు నువ్వు ఇచ్చే విలువేంటి దేవునికి? దేవుని కష్టాన్ని వదిలిపెట్టేసి, దేవుని బాధను వదిలిపెట్టేసి, సిలువను వదిలిపెట్టేసి, ఆయన ఎందుకు మరణించాడో వదిలిపెట్టేసి కేవలం ఆశీర్వాదాలు నువ్వు మారినా మారకపోయినా అని చెప్తున్నావా? కేవలం దీవెనలు నువ్వు మారినా మారకపోయినా అని చెప్తున్నావా? నీ బ్రతుకు మార్చుకోకుండా ఒక విశ్వాసమై ఉండి, నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ స్థితిగతులను మార్చుకోకుండా, ఆశీర్వాదాలు చెప్పేటువంటి మందిరానికి వెళ్ళి ఆశీర్వాదాలు వింటే చాలా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటున్నావా? మరి దేవుడు ఎందుకు కష్టపడ్డాడు? ఆ కష్టానికి ప్రతిఫలం ఏంటి? నా పాపాలు మోసే కదా ఆయన చచ్చిపోయాడు, నా కోసమే కదా ఆయన చచ్చిపోయాడు, మరలా పాపం చేస్తే ఎలా అని ఆలోచించేటువంటి ఆలోచన లేదే. ఇలా గర్దింపు వాక్యము చెప్పే దగ్గరికి నీ చెవులను ఇవ్వట్లేదే. ఏ స్థితిలో ఉన్నారో ఈరోజు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి. ఏమండి, దేవుని మార్గంలో కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాల్లోనే ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్. ఎడారిలో నీళ్లను ఉబికించగలడే, కష్టాల్లో ఆనందాన్ని నీకు ఇవ్వలేడా? ఓటమిలో విజయాన్ని నీకు ఇవ్వలేడా? హీ కెన్ గివ్ యూ ఆల్. ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారలారా, కేవలం ఆశీర్వాదాలు అన్నట్టుగా మాత్రమే చూడకండి. ఏమండి, మీకు ఒక మైనస్ థింగ్ అనేది నేను చెప్తాను చూడండి. కేవలం ఆశీర్వాదాలకు మాత్రమే నీ చెవులు యొగ్గితే ఒక విశ్వాసిగా నీవు ఉండి, కేవలం ఆశీర్వాదాలు చెప్పేటువంటి మందిరాలకే నువ్వు వెళ్ళి అక్కడే కూర్చొని దీవెనలు, ఆశీర్వాదాలు, మెరికల్స్, సంగీతాలు, లేకపోతే సుఖాలు, మందిరంలో కూర్చున్నటువంటి ప్లేసెస్, ఉండేటువంటి ప్లేసెస్, సరౌండింగ్స్, వీటన్నిటిని చూసుకునే కనుక నువ్వు వెళ్తే చాలామంది విశ్వాసంలో కూలిపోవడానికి కారణం ఏంటో వినండి. చాలామంది విశ్వాసంలో కూలిపోవడానికి కారణం ఏంటో వినండి. కేవలం ఆశీర్వాదాల మీద ఫోకస్ పెడతారు, కేవలం దీవెనల మీదే ఫోకస్ పెడతారు. దేవుని యొక్క మార్గం ముళ్ళ మార్గం, దేవుని యొక్క మార్గం కష్టంగా ఉంటుంది, శ్రమలు ఉంటాయి, కానీ వాటిలో ఆనందాన్ని ఇస్తాడు, వాటిలో జీవాన్ని ఇస్తాడు, వాటి తర్వాత నిజమైన సుఖం మొదలవుద్ది అనేటువంటి మాటలు వినకుండా వాటిని పక్కన పెట్టేసి ఆశీర్వాదాలు అనేటువంటి మాటలు వింటారు, దీవెనలు అనేటువంటి మాటలు వింటారు. వీటికే విని 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 వాటి ద్వారా విశ్వాసాన్ని పొందుకుంటే, కానీ నిజంగా లోకంలో దేవుని వెంబడించే వాళ్ళ కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయండి. వాటిలో ఒక పడగాని ఏంటి దేవుడు ఆశీర్వదించాలి కానీ శ్రమలు ఇస్తున్నాడు, ఏంటి దేవుడు దీవెనలు ఇస్తారని చెప్పారు కదా, ఈయనేంటి కష్టాలు ఇస్తున్నాడు అని విశ్వాసంలో కూలిపోతున్నారు. తప్పు దేవుంది కాదు, తప్పు నీది. సరిగ్గా వినకపోవడం, సరిగ్గా తెలుసుకోకపోవడం నీది. సరిగ్గా చెప్పేటువంటి ప్రాంతాల్లో నిలబడకుండా, నిజమైన స్వార్థకు చెవియొగ్గకుండా, నిజము కాని స్వార్థకు చెవియొగ్గినందుకు దేవుడు దీవెనలు ఇవ్వడు అని నేను చెప్పట్లా.
ఇస్తాడు, కానీ శ్రమలు ఉంటాయి, శ్రమలలో దీవెనలు ఉంటాయి. కానీ చాలామంది వినేది ఎలా వింటున్నారో తెలుసా? అసలు శ్రమలే ఉండవు, దీవెనలు తప్ప. అందుకే ఈరోజు నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు ఇలాంటి మాటలు వింటున్నందుకు. ఈరోజు విను, దేవుని యొక్క మార్గంలో శ్రమలు ఉంటాయి. నువ్వు విశ్వాసంలో కోల్పోకూడదంటే యాక్సెప్ట్ that there is a lot of problems in the way of Jesus, but there is a lot of happiness because I believe in Jesus, because I follow Jesus. నేను దేవునితో ఉంటున్నాను కాబట్టి నాకు ఇదే సంతోషం. చాలామంది ప్రేమించిన వాళ్ళ కోసం చనిపోవడానికంటే రెడీ అవుతారు. ఎందుకని? ఇలా చనిపోవడానికి ప్రయత్నిస్తానన్న వాళ్ళు నాతో పాటుగా ఉంటారేమో. నా స్నేహితుడు చిన్న స్టోరీ చెప్పాడు, ఆ విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకసారి అంట ఒక తండ్రి డాక్టర్ అంట, చాలా బిజీగా ఉంటాడంట. డాక్టర్ గారు చాలా బిజీగా ఉంటాడంట తండ్రి. అయితే కుమారుడు అనుకున్నాడంట తండ్రితో గడపాలి 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 గడపాలి, కానీ తండ్రికి టైం దొరకట్లా. అందుకని ఏం చేశాడు, ఒక ముల్లో ఏమంటారు ఏదోటి చేతికో కాలుకో దిగితే కానీ నా తండ్రి నాతో పాటు ఉండడని వెళ్ళి ఒక ముళ్ళు తెచ్చుకొని కాళ్ళలో గుచ్చుకున్నాడంట. గుచ్చుకొని నాన్న అనగానే వాళ్ళ నాన్న అక్కడ ఏమంటారు చేయాల్సిన వర్క్ వదిలేసేసి కొడుకు దగ్గరికి వచ్చాడు. వీడు హ్యాపీయే, కానీ దానికోసం శ్రమ పడ్డాడా లేదా? శ్రమే, కానీ వాడికి ఆ ముళ్ళు నొప్పి కాసేవే. మా నాన్న నాతో పాటు అన్నాడు. ఈరోజు నాన్న ఎగ్జిబిషన్కి వెళ్దామా, ఈరోజు నాన్న అలా షాపింగ్కి వెళ్ళేసి వద్దామా? తండ్రితో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇది కూడా అంతేనండి. నేను నా తండ్రితో టైం స్పెండ్ చేయడానికి ముందుగా నేను కొద్దిగా కష్టపడాలి. దట్స్ ద వరల్డ్, లోకం. ఈరోజు కష్టపడండి. నిజమైనటువంటి ఆశీర్వాదం దేవుడిచ్చేది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. అయితే నేను మీతో ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎంతవరకే నాకు తెలుసు, ఆయన కోసం నిలబడి కష్టపడితే పరలోక రాజ్యం వస్తుంది. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. కానీ నీ కోసం నా కోసం కష్టపడినటువంటి నీ కోసం నా కోసం దేవుడు ఎన్ని గొప్ప బహుమానాలు దాచిపెట్టాడో నేను ఊహించలేను, నాకు తెలీదు. కానీ దేవుడు తెలియజేసే రోజు ఒకటి వస్తుంది. ఆమేన్. కేవలం ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలో వీటికి మాత్రమే కాకుండా కొద్దిగా దేవుని యొక్క శిలువ మీద ధ్యానం ఉంచండి. ఆయన ఎందుకు రక్తం కార్చాడో ఆలోచించండి. ఇంకా నీ కొరకనే ఆయన రక్తం కార్చాల్సి వస్తుందేమో ఆలోచించండి. కానీ ఈసారి రక్తం కార్చండి బాబు, రెండో రాకడలో జాగ్రత్త. ఇంకా మాట వినకుండా తిరిగితే అగ్నిగుండానికి పాలవుతావు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యూదా వాళ్ళేమో ఆశ్చర్యకారాలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానం వెతుకుతున్నారు, కానీ మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. బికాస్ దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్, యు నీడ్ దిస్. ఇది నీకు కావాలి. దీని మీద ఏకాగ్రత ఉంచండి, అప్పుడు పరలోక రాజ్యం వస్తుంది. దీని మీద ఏకాగ్రత ఉంచండి. దేవుడిచ్చేటువంటి రాజ్యం గొప్పది. అయితే మిమ్మల్ని ఆఖరిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. హౌ డిడ్ యూ కమ్ టు గాడ్? దేవుని దగ్గరికి నువ్వు ఎలా వచ్చావు? దేన్ని చూసి వచ్చావు? స్వస్థతలు, ఆశీర్వాదాలు, దీవెనలు, ఏదో ఒక ఆకర్షితమైనటువంటి దాన్ని బట్టే దేవుని దగ్గరికి వచ్చావా? జాగ్రత్త, నువ్వు సరైనటువంటి విశ్వాసంలో లేదు. నేను విశ్వాసిని అనుకుంటున్నావు, కానీ విశ్వాసం నీలో లేదు. దట్స్ ఫర్ షూర్, దట్స్ ఫర్ షూర్. కానీ దేవుని యొక్క సిలువను చూసి, ఆయన త్యాగాన్ని చూసి, ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకొని, ఆయన రక్తం ద్వారా నీ పాపాలను నువ్వు కడుగుకొని దేవుని దగ్గరకు వచ్చిన వాడవు, వచ్చిన దానవు నీవైతే, గాడ్ బ్లెస్ యూ విత్ అన్ డిఫరెంట్ వే, ఇన్ ఎ గ్రేట్ఫుల్ వే. చాలా గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితం కేవలం ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు చూసి మాత్రమే ఉందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎలాగో గుడ్ ఫ్రైడే వస్తుంది, ప్రతి చర్చిలో, ప్రతి యూట్యూబ్లో ఇవే స్వార్థలు వినపడతా ఉంటాయి. వినండి, దేవుని యొక్క త్యాగం ఎలాంటిదో చూడండి, దేవుని యొక్క త్యాగం ఎలాంటిదో తెలుసుకోండి. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ లేదా సన్ ఆఫ్ గాడ్ మూవీస్ చూసినప్పుడు ఆయన సిలువలో అమ్మో అయ్యో నెత్తినోరు కొట్టుకోవడం కాదు, అవి సినిమాలే. కానీ రియల్ లైఫ్లో దేవుడు చేసింది ఇంకా భయంకరంగా ఉండేదేమో. మారు ఈరోజు జీవితాన్ని. అది చూసినప్పుడే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తే, చూసినప్పుడు అమ్మో అయ్యో నెత్తినోరు కొట్టుకుంటే సరిపోదు, బ్రతుకు మారాలా. ఈరోజు మార్చుకుంటావని బ్రతుకుని, ఈరోజు దేవునికి అర్పిస్తావని జీవితాన్ని. ఇంతవరకు లోకపు సుఖాలని ఆశించావేమో, ఇంతవరకు స్వస్థతల్ని ఆశించావేమో, ఇంతవరకు దీవెనలు ఏమంటారు ఆశీర్వాదాలు వీటిని మాత్రమే, పూలదారిని మాత్రమే చూసుకున్నావేమో దేవునిలో. కానీ ఓపెన్ యువర్ ఐస్, ఓ గాడ్ ప్లీజ్ ఓపెన్ దేర్ ఐస్. వారి యొక్క కళ్ళను మీరు తెరవండి దేవా. ఈరోజు దేవుని ఒక మార్గం, ముళ్ళ మార్గం, ఆయన శిలువ త్యాగం, ఆయన చేసిన త్యాగం. ఈరోజు నువ్వు కూడా అలాంటి శ్రమలు పడాల్సి వస్తుందేమో, అంత కాకపోయినా కొద్దిగైనా. అయితే నిలబడు. సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, ధైర్యాన్ని, శక్తిని వాటి మధ్యలో ఇచ్చే దేవుడు నీ పక్షమందు నా పక్షమందు ఉన్నాడు. లెట్స్ విన్ ద వరల్డ్ అండ్ హ్యావ్ హెవెన్. లోకాన్ని గెలుద్దాం, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం. హ్యాపీ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.